ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? ఎవరు చేసిన పాపాన వాళ్లే పోతారు. ఇలా పరీక్షించి వాళ్ళని శిక్షిస్తే మనకేం వస్తుంది చెప్పు? లేదునా, నీకు తెలీదు. అది గుళ్ళో ఇట్లాంటి దుర్మార్గు పనులు ఎవరైనా చేస్తారా? చేసినారంటే అసలు వాళ్ళు మనుషులేనా? అట్లాంటి వాళ్ళు ఎవరో పట్టుకుని గుడి ముందు చెట్టు కట్టేసి ఒంటి మీద తోలు తీయాల. అప్పుడు కాని ఇంకొకరు ఇట్లాంటి పని చేసేదానికి భయపడతారు. తండ్రి నమో వెంకటేశాయ. గుళ్ళో ఉండి ఇట్లాంటి బుద్ధిమాలిన మాటలన్నీ మాట్లాడాల్సి వస్తుండాది. ఒకసారి చేతులు చూపించండి. ఓకే. చూపించండి. అమ్మా, పాపం ఆ అమ్మాయిని పరీక్షించడం ఏంటమ్మా? తన్ను ఎలా అనుమానిస్తారు? నా కాల్లో గాజు పెంకులు దిగితే ఆ అమ్మాయి ఆ పెంకులు తీసేసింది. నేనెవరో ఏంటో తెలియకపోయినా, నాకేం కాకపోయినా తన డ్రెస్సు చింపి మరీ నా కాలికి కట్టుకట్టింది. తననే అనుమానించి అవమానించకండి. పాపం మంచి అమ్మాయిలా ఉంది. అట్టెట్ట కుదురుతాదన్నా? న్యాయం అంటే అందరికీ న్యాయమే కదా. సరే, నీకంత సేవ చేసినాదంటే మంచి అమ్మాయి అనే కదా. ఆ అమ్మాయిని అందరితో పాటు ఒక తూరు చెక్ చేస్తారు. ఒకసారి మీ చేతులు చూపించండి. చూడండి, ఈ అమ్మాయి చేతికి గాయాలై ఉన్నాయి. అంటే ఈ అమ్మాయే చేసింది. ఏంది? ఇదంతా ఈ అమ్మాయి చేసినాదా? ఈ పాప ఎవరు ఏమో మాకు తెలీదు. ఈ పాప ఎందుకు ఇట్టంతా చేసినది? తను బయటపడకూడదని మావయ్య కాలికి గుచ్చుకున్న గాజు పెంకలు తీసి తన డ్రెస్తో కట్టుకట్టింది.